వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కేపీహెచ్బిలోని ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, చాలా మంది కూడా సుంటి ఆపరేషన్ అంటేనే భయపడిపోతూ ఉంటారు. అసలు మాకెందుకు ఈ ఆపరేషన్ అని అనుకుంటూ ఉంటారు. కానీ అంగము పూర్వ భాగంలో ఉన్న చర్మము వెనక్కి రాకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ సమయంలోనే ఈ ఆపరేషన్స్ చేయాలి అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో అసలు ఈ అంగం అనేది పూర్వ భాగంలో ఉన్న చర్మం ఎందుకు వెనక్కి రాదండి? సో చాలా మందికి తెలియనిది ఏంటి అంటే అంగం యొక్క ముందరున్న చర్మం వెనక్కి పోవాలన్న సంగతి చాలా మందికి తెలియదు. అసలు నా దగ్గరకు వచ్చే 100 మంది పేషెంట్లో 70 మందికి చర్మం వెనక్కి వెళ్ళాలన్న సంగతి తెలియదు. వాళ్ళు నా వీడియో చూసిన తర్వాతనే అది వెనక్కి వెళ్ళట్లేదనే ఉద్దేశంతో నాతో చూయించుకోనికి వస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే అంగం యొక్క ముందరున్న చర్మం ఏదైతే ఉందో, యూజువల్గా ఇది అంగం అనుకుంటే కనుక ఈ అంగం ముందరున్న హెడ్ భాగానికి మీద మనకు ఒక చర్మం ఉంటుంది. ఈ చర్మం అనేది ఈ రకంగా ముందరికి ఉంటుంది. కింద చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ఈ రకంగా ఉంటుంది. ఇది చర్మం. సో ఈ చర్మం అనేది ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఇంతవరకు ఫ్రీగా మూవ్ అవ్వాలి. అప్పుడే మనకు క్లీనింగ్ కావచ్చు, లేకపోతే ఇంటర్కోట్ చేసేటప్పుడు కావచ్చు, అన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మనకి స్మెగ్మా అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక తెల్లటి జిగురు లాంటిది రిలీజ్ అవుతుంది. ఇది మనం రెగ్యులర్ గా వెనక్కి అనుకుని క్లీన్ చేసుకోవాలి. అది క్లీన్ చేసుకోకపోతే ఇదంతా హార్డ్ గా ఫామ్ అయిపోయి ఇక్కడ ఒక రకమైన తెల్లటి జిగురు లాగా ఉండిపోతుంది, అతుక్కపోతుంది అన్నట్టు. సో ఇట్లా చర్మం వెనక్కి పోకపోవడాన్ని మనం ఫైమోసిస్ అంటాం అన్నట్టు. సో ఈ ఫైమోసిస్ ఎవరిలో వస్తుంది అంటే అప్పుడే పుట్టిన పిల్లోడి నుంచి 90 ఏళ్ళ 100 ఏళ్ళ ముసలి వరకు ఎవరికైనా రావచ్చు, ఎనీ ఏజ్ గ్రూప్ రావచ్చు. ఇక్కడ ఏజ్ పర్టికులర్ గా లేదు. అంటే వీళ్ళకే వస్తుంది వీళ్ళకే రాదని పర్టికులర్ ఏజ్ గ్రూప్ లేదు. కానీ ఒకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే డయాబెటీస్ అటాక్ అయ్యిందంటే మాత్రం ఎనీ ఏజ్ గ్రూప్ డయాబెటీస్ అటాక్ అయిందంటే ఇది రావడానికి 100కి 100% అవకాశం. 100కి 100%. ఇక్కడ మామూలుగా తెల్లటి జిగురు లాంటి పదార్థం ఫామ్ అవుతుంది అన్నమాట. ఎందుకు అది అవుతుంది? మనకు మామూలుగా చర్మం మీద చెమట ఎలా అయితే వస్తుందో అక్కడ కూడా స్లఫ్ టిష్యూ అంటాం. అంటే బాడీ యొక్క స్లఫ్ అనేది అక్కడ తయారవుతుంటుంది. దీన్నే స్మెగ్మా అంటుంటాం. ఈ స్మెగ్మా అనేది మనకు బయటికి రిలీజ్ అవుతుంది. అందుకే మనం క్లీన్ చేసుకోవాలి, వెనక్కి అనుకొని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకు స్మెల్ రాకుండా, ఫౌల్ స్మెల్ రాకుండా, అలర్జీస్ రాకుండా ఉంటాయి. కొందరు క్లీన్ చేసుకోవడానికి ఎన్ని రోజులకు ఒకసారి అంటారు? డైలీ క్లీన్ చేసుకోవాలి. దాన్ని కూడా చేయాలి. కానీ కొందరికి వెనక్కి రాదు. వెనక్కి రాని వాళ్ళు ఎలా క్లీన్ చేసుకుంటారు అంటే పుట్టినప్పటి నుంచి అలాగే పెట్టుకుంటారు, వాళ్ళు క్లీనే చేసుకోరు. అట్లాంటి వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు. అది మెయిన్ ఇంపార్టెంట్. ఏ రకమైన క్యాన్సర్ అండి వీళ్ళకి వచ్చేది? పెనల్ క్యాన్సర్. దీనికి మరి ఏంటి ట్రీట్మెంట్ ఏంటి సార్? కేవలం 6 గంటల్లోనే 212 సర్జరీలు చేశారు దీనికి సంబంధించి. సో మరి ట్రీట్మెంట్ ఎట్లా ఉంది? భయపడే విధంగా ఉంటుందా లేదంటే సింపుల్ గానే ఉంటుందా? సో మామూలుగా ఓపెన్ సర్జరీ అంటుంటాం కదా, అందరికి తెలిసింది ఓపెన్ సర్జరీ. ఈ ఓపెన్ సర్జరీలో ఏం చేస్తామంటే కోత పెట్టేసేసి కుట్లు వేస్తుంటాం. ఈ కుట్లు ఏం చేస్తారంటే అందరూ ఇక్కడ వేస్తూ ఉంటారు కుట్లు. ఇట్లా వేయడం వల్ల ఏంటంటే కొంచెం మనకు చూడడానికి బాగోదు, ఫ్యూచర్లో స్కిన్ తక్కువ పడుతుంది, అండ్ జిగ్జాగ్గా ఉంటుంది, కాస్మెటిక్గా అంత మంచిగా ఉంటుంది. అండ్ ఈ ఓపెన్ టెక్నిక్ చేయడం వల్ల 10-15 రోజులు బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది. మళ్ళీ కుట్లు తీసుకోవాలి, డైలీ డ్రెస్సింగ్ చేసుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ మనకు సెక్రీషన్స్ లాగా వస్తూ ఉంటాయి. బట్ మనం చేసే టెక్నిక్ ఏదైతే ఉందో కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ అంటాం దీన్ని. ఇది ఒక బ్రాండ్ స్టేప్లర్ అన్నట్టు. ఇది మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ తప్ప మీకు ఎక్కడ దొరకదు. సో ఇది మన ఓన్ పేటెంట్ రైట్స్ ఉన్నాయి అన్నట్టు. సో ఈ స్టేప్లర్తో మనం ఏం చేస్తామంటే ఇక్కడ వరకు చర్మాన్ని తీసేస్తాం అన్నట్టు. సో చర్మాన్ని తీసేయడం వల్ల ఇది మామూలుగానే ఎలాస్టిక్గా ఉంటుంది మనకి చర్మం అనేది. అందుకే ఎలాస్టిక్ ఉంది కాబట్టి మనకు అంగస్తంభన అయినప్పుడు కూడా చర్మం సరిపోతుంది అన్నట్టు. సో వీడికి కట్ చేయగానే మనకు ఈ పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి అన్నట్టు. సో ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పిన్స్ 10 to 12 డేస్లో ఆటోమేటిక్గా అవే పడిపోతాయి. మళ్ళీ పిన్స్ తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంపార్టెంట్ మీ ద్వారా చెప్పదగినది ఏంటి అంటే ఈ పిన్స్ అనేవి డైరెక్ట్ చర్మానికి పడవు. చాలా మంది ఏంటంటే చర్మానికి పడితే మళ్ళీ పిన్స్ తీసేయాలి, స్టెయిన్లెస్ స్టీల్ పిన్స్ చర్మానికి పడితే ఎట్లా సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ఫెక్షన్ అని అనుకుంటుంటారు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ పిన్స్ అనేవి డైరెక్ట్ చర్మానికి పడకుండా మధ్యలో ఒక సిలికాన్ రింగ్ అనేది ఒకటి ఉంటుంది. అది తెల్లగా ఉంటుంది. ఆ సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో మన దగ్గర ఉన్న స్టేప్లర్లో ఉన్న సిలికాన్ రింగ్ ఇంకెక్కడ దొరకదు ఇండియాలో. ఎందుకంటే దాని మీదనే మన పేటెంట్ రైట్స్ ఉన్నాయి. ఆ సిలికాన్ రింగ్ ఎంత సాఫ్ట్ ఉంటుందంటే మన స్కిన్ లాగానే సాఫ్ట్ ఉంటుంది. దానివల్ల ఒకవేళ తప్పిదారులు ఎక్స్పాండ్ అయినా కానీ, ఎందుకంటే అంగస్తంభన కాకూడదు, అంగస్తంభన తప్పిదారులు అయినా కానీ ఎక్స్పాండ్ అవుతుంది రింగ్. దీనివల్ల మనకు బ్లీడింగ్ ఉండదు, పెయిన్ ఉండదు, వాపు రాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సర్జరీ ఏదైతే చూసారో ఇది జస్ట్ less than 5 minutes సర్జరీ. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో డిశ్చార్జ్ అనేది జరుగుతుంది. సో కంప్లీట్ పెయిన్లెస్ కాబట్టి వాళ్ళు నెక్స్ట్ డేనే వాళ్ళ ఉద్యోగాలకు చేసుకోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ ఉంటుంది. సార్ ఓపెన్ గా అడగాలంటే ఈ సర్జరీ చేసుకున్న వాళ్ళు ఒకవేళ మళ్ళీ వాళ్ళు శృంగారంలో పాల్గొనాలంటే ఎన్ని రోజుల వరకు వెయిట్ చేయాలి? ఇందులో మనకు సర్జరీ చేసిన తర్వాత మినిమం 1 month. 1 month వరకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కలవకూడదు. నో ఇంటర్ కోర్స్, నో సెక్స్.
1 month వరకు 1 month తర్వాత వాళ్ళు యథావిధిగా మళ్ళీ ఒకవేళ అంగస్తంభన ఉన్నప్పుడు మళ్ళీ స్తంభించినప్పుడు ఇదేమైనా ఇక్కడ చీలికలు లాంటివి అయ్యే అవకాశం కొన్ని నార్మల్ స్టేప్లర్స్ ఉన్నాయి మన దగ్గర. నార్మల్ స్టేప్లర్స్ లో కనుక అయితే మనం యూజువల్గా మనం ఏం చెప్తామంటే అంగం చిన్నగా ఉన్నప్పుడు సర్జరీ చేసింటాం. ఇప్పుడు సడన్గా అంగం పెద్దగా వరకు ఏమవుతుందంటే కుట్లు విడిపోయే అవకాశం ఉంటాయి, పిన్స్ విడిపోయే అవకాశాలు ఉంటాయి, కొంచెం గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది, కొంచెం వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి, కొంచెం బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం అట్లీస్ట్ ఒక 15 రోజులన్నా అంగస్తంభన కాకుండా స్ట్రిక్ట్ గా పాటించమని చెప్తాం. కొంతమంది చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే అంగస్తంభన నా చేతిలో ఉండదు కదా సార్, కొంచెం తెల్లవారుజామున అయిపోతుంటారు నిద్రలో, అట్లాంటి వాళ్ళు మేము ఏం చేయాలి అని. సో నేనేం చెప్తుంటానంటే 3 o'clock లేవాలి. ఎందుకంటే యూజువల్ గా 5 to 6 ఎరెక్షన్స్ అనేవి ప్రతి ఒక్కరికి వస్తుంటాయి, ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో హార్మోన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ టైంలో లేసి అటు ఇటు తిరిగినాం అనుకోండి అంగస్తంభన తగ్గిపోతుంది. దీని గురించి మాట్లాడాలి, చెప్పాలి, ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి అని అంటేనే ఏదో మోమాట పడిపోతూ ఉంటారు. నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ నిజంగా ఈ సమస్య వచ్చింది అని అంటే మాత్రం డాక్టర్ గారిని అయితే మీరు కలవచ్చు. సో కేవలం 5 నిమిషాల్లోనే ఈ సర్జరీ అయితే ఉంటుంది. సో ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ మీరు డిశ్చార్జ్ కూడా అయ్యి మళ్ళీ మీ నార్మల్ లైఫ్ని లీడ్ చేసే విధంగా ఉంటుంది. దీన్ని నెగ్లెక్ట్ చేశారంటే సో దీనికి సంబంధించిన క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి శ్రీధర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.